హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి. ఈ ఎగ్ రైస్ని ఏ హడావిడి లేకుండా మనం లంచ్ బాక్స్లో కూడా చేసుకునే రెసిపీ అండి. చాలా బాగుంటుందండి. నా స్టైల్లో ఈ ఎగ్ రైస్ని ఈ విధంగా చేశారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ముందుగా కడాయి పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా 3 ఎగ్స్ని బీట్ చేసి వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఒకసారి ఇలా కలుపుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, అడుగు పడుతుంది. ఇలా ఈ ఎగ్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యాబేజీ ముక్కలను వేసి ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా మొత్తము రైస్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్కి ఈ రైస్ మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసి మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి, వేడి వేడి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ సోయా సాస్, వెనిగర్ లాంటివి కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఈ వేడి వేడి ఎగ్ రైస్ని ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయలను పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేను మీ ముందుకు కొత్త కొత్త రెసిపీస్తో వస్తూనే ఉంటాను. మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.